ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మరి మన క్లాస్లలో ప్రజెంట్ ఏం నడుస్తుందంటే టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యేటటువంటి విధంగా ప్రతి క్లాస్లో మనం 24 టాప్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చెప్తున్నామండి. 24 టాప్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఏమంటే టెట్ ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా, మీకు ఉన్నటువంటి సిలబస్ మీరు కనుక చదివిన తర్వాత మీరు టెట్కి వెళ్ళబోయే ముందు లేదా వెళ్ళిన తర్వాత ఈ వీడియో చూస్తున్నా కానీ మీకు డిఎస్సి కూడా యూజ్ అవుతుంది. అయితే మీ సబ్జెక్ట్ మొత్తాన్ని బేస్ చేసుకొని ప్రతి టాపిక్ కవర్ అయ్యేటట్టు మన గత 2-3 క్లాసుల నుంచి టెట్ టాప్ మోస్ట్ 24 క్వశ్చన్స్ అని, అంటే మీరు 24/24 సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ క్లాసులు అనేటివి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పాత వాళ్ళు కొత్త వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. అంటే ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళందరూ కూడా రీచ్ అవుతుంది. కాబట్టి మీరు మీ పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి, నేను లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మనం గత క్లాసులలో 24 క్వశ్చన్స్కి సంబంధించి 2-3 క్లాసులు అనేవి మనకు జరిగినాయి. మరి ఈ క్లాస్లో ఈరోజు కూడా మళ్ళీ ఒక 24 ప్రశ్నల గురించి వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి. నేను చెప్పే రిక్వెస్ట్ ఏమంటే, నేను చేస్తున్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ బోర్డు పైన ప్రశ్న రాగానే మీరు కూడా ట్రై చేయండి నాతో పాటు. మీకు ఆన్సర్ వస్తుందా, మరి ఎక్కడ మీరు తగ్గిపోతున్నా అంటే ఎక్కడ మీకు తెలియట్లేదు అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి నాతో పాటు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రానప్పుడు ఎలా సాల్వ్ చేయనో చూడండి. ఈజీ మెథడ్లు ఉంటాయి, కొన్ని ట్రిక్స్ ఉంటాయి. మ్యాథ్స్ అంటే భయం అనేది వద్దండి. మ్యాథ్స్ గురించి ఒక్కసారి తెలుసుకుంటే ఒకే ప్రశ్నని మనం ఎన్ని విధాలుగా ఆన్సర్ చేయొచ్చండి. ఒకసారి మనం భయంతో కాకుండా ఇష్టంతో మ్యాథ్స్ని చూస్తే మనకు సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ప్రశ్నల్లోకి వెళ్తే ఫస్ట్ చూద్దాం. 7/4 - p = 11 అయిన p విలువ. 7/4 - p = 11 అన్నాడండి. మనకు p వాల్యూ కావాలి. అందుకే ఏం చేస్తున్నా, ఈ -pని ఇటు తీసుకొస్తున్నా. +p అయిపోయింది, ఇటు +p అయిపోయింది. ఇప్పుడు 11 ఇటు తీసుకొస్తున్నా. అప్పుడు 7/4 - 11 అవుతుందండి. ఎందుకంటే -p అటు వెళ్ళింది, ఇక్కడ +p వచ్చేసింది. 11 ఇటు వచ్చింది కాబట్టి +11 ఉండే -11 అయింది. ఇక్కడ దీంట్లో ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు అండి. అప్పుడు మనం 4ని కామన్గా తీసుకుంటాం. 4ని అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు చూడండి, ఇక్కడ కామన్గా తీసుకుంటున్నాం. ఎల్సిఎం అంటారండి, దీన్ని కసాగు అంటాము. కసాగు తీసుకున్నప్పుడు 4ని 4తో భాగిస్తే 1, ఈ పైన ఉన్న దాంతో గుణిస్తామండి. 1 × 7 7, మళ్ళీ 4ని 1తో భాగిస్తే 4 4 × 11 44. ఇప్పుడు చూడండి, 44 మైనస్ ఉంది, ప్లస్లో 7 ఉంది. 44 నుంచి 7 పోతే 37, కాకపోతే -37/4. ఇది దేని విలువ అండి, మనకు అడిగినటువంటి p విలువ. p విలువ -37/4. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 0.00001275 మీటర్ యొక్క ప్రామాణిక రూపం. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చిండండి. ఇట్లాంటిది వస్తే చాలామంది మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతుంటారు. మరి దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయడం కంటే ముందు అసలు దీంట్లో ఏముంది, ఇట్లాంటిది ఉన్నప్పుడు ఏముంది అనేది ఒక అవగాహన రావాలి. మీరు ఇక్కడ చూడండి, నేను 1/10 రాస్తున్నా. 1/10 విలువ 0.1. అవునా కాదా? ఎందుకంటే 1ని 10తో భాగించినాం. 10 ఎక్కంలో పోదు కాబట్టి ఫస్ట్ 0 పెట్టి పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 10 1 10 కాబట్టి 0.1 అయింది. అదే 11/10 రాసిన, 11/10 రాస్తే అప్పుడేమవుతుందండి 1.1 అవుతుంది. ఎందుకు? 10 1లో 10 పోతుంది, 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ 10 అవుతుంది, 1 వచ్చేస్తుంది. ఇప్పుడు 1/10ని నేను 10⁻⁻1 అని రాసుకోవచ్చు. ఎందుకంటే 1/a = a⁻⁻1 కాబట్టి ఇక్కడ 1/a అనే రూపంలో ఉంటే అప్పుడు a⁻⁻1 రాస్తారు. ఎందుకు? ఇక్కడ 1 ఘాతం, a యొక్క ఘాతం 1 ఉంది కాబట్టి. అదే సపోజ్ 1/10 ఉందని, 10² ఉందనుకోండి, దీన్ని 10⁻⁻2 అని రాసుకున్నచ్చు కదా. ఇక్కడ a యొక్క పవర్ 1 ఉండే కాబట్టి -1 అయింది. ఇక్కడ a అనేది 10, a పవర్ 2 ఉన్నప్పుడు -3 అవుతుంది.
అదే 1/10⁻³ అంటే దీన్ని 10⁻³ అని రాసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏమో 1/a² = a⁻², 1/a³ = a⁻³ అంటే కింద పవర్లో ఏది ఉందో అది 1/, రూపంలో ఉంటే దాన్ని పవర్ మైనస్లలో రాసుకుంటారండి. అయితే ఇక్కడ మనకి ఇది దీనికి ఏంటి సంబంధం ఉందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0.1ని 1/10 అని రాసినాం కదా, 1/10 = 0.1 అయింది. మరి 1/10ని 10⁻⁻1 అనుకునొచ్చు కదా, అవునా కదా? 1/10 = 10⁻⁻1. అట్లనే ఇప్పుడు 11/10 ఏమనుకుంటామండి మనం? 11/10ని 11 × 10⁻⁻1. ఎందుకు ఇక్కడ 1 × 10⁻⁻1 1/10, అందుకే 10⁻⁻1 అని రాసినాం. ఇక్కడ 11 × 1/10 రూపంలో ఉన్నట్టే కదా, 11ని సైడ్కి తీసేస్తే 1/10 ఉంది కదా, కాబట్టి 10⁻⁻1. అదే పర్ సపోజ్ ఇక్కడ 100 ఉంటే ఇది 10² అవుతుంది. అప్పుడు దీన్ని 11 × 10⁻⁻2 అవుతాం, -2 అని రాస్తాం. అంటే ఏమన్నట్టు 11/100, 11/100 అన్నప్పుడు 0.01 వస్తుంది. ఎందుకు? ఒక 0 అనేది పెరిగింది కాబట్టి 0.01 వస్తుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 10⁻⁻3ని 10⁻1 తోటి గుణిస్తే భూములు రెండు సమానం ఉన్నప్పుడు మనం ఘాతాలను ఏం చేస్తామండి? ఘాతాలని కలుపుతాం. అప్పుడు ఏమవుతుంది? 10⁻⁻3 + 1 ఇది 10⁻2 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? మైనస్ల వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ దీంతో గుణిస్తే ఒకసారి గుణిస్తే ఒకటి తగ్గిపోయింది. ఫర్ సపోజ్ ఇది 10² చేస్తే ఇక్కడ +2 అవుతుంది, అప్పుడు -1 అవుతుంది కదా. ఇది 10³ అయితే రెండు సమానమై 10⁻0 అవుతుంది. దాని విలువ మనకు 1 అనేది వస్తుంది. రైట్. అంటే ఇప్పుడు ఇది దేనికోసం చెప్పిన అంటే ఇక్కడ మనకు ఉన్నది అర్థం కావాలి. ఏం అర్థం కావాలి? మనకు 0.01 ఉందంటే ఇక్కడ పాయింట్ తర్వాత రెండు విలువలు ఉన్నాయంటే దీన్ని 1/1 తర్వాత రెండు సున్నాలు పెట్టుకున్నామండి. 1/100 విలువనే కదా 0.01. ఎందుకు? 1/10 విలువ 0.1 అంటే 0.1ని మనం 1/10 అని రాయొచ్చు. పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉండే, ఆ వాల్యూని పైన రాసినాం 1 అనేదాన్ని. ఇక్కడ పాయింట్ తర్వాత 1 ఉండే కాబట్టి ఒక 0 పెట్టుకున్నాం. అదే 0.2 అయితే దీన్ని 2/10 అని రాసుకుంటాం. 0.2ని 2/10 రాస్తాం. మళ్ళీ 10 తోటి పోదు కాబట్టి 10 0 పెట్టుకుంటే 20 అవుతుంది. 10 2 = 20 అవుతుంది. అంటే ఏమన్నట్టు 2/10 అంటే 0.2 అవుతుంది. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఏ వాల్యూ ఉందో దాన్ని రాసుకొని పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని సున్నాలు ఇక్కడ పెట్టుకోవాలని అర్థం. ఇప్పుడు 0 తర్వాత మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంకెలు? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. కాబట్టి దీన్ని 1275 / 10⁸ అని రాయొచ్చు కదా. ఎందుకు? మనకు పాయింట్ తర్వాత ఏదైతే సంఖ్య వస్తుందో అది రాసి పాయింట్ తర్వాత వచ్చినటువంటి సంఖ్యను రాసి 1ని రాసి 1/10 అంటే 10⁻⁻1 అయింది. అంటే ఇది 1 × 10⁻⁻1 అన్నట్టు. అదే 2/10ని 2 × 10⁻⁻1 అనుకునొచ్చు కదా. ఎందుకు? 2 × 1/10 1/10 అంటే 10⁻⁻1 అని మనకు తెలుసు. అట్లనే ఇక్కడ 1275 ఉంది, 1275 రాసినాం. పాయింట్ తర్వాత 8 అంకెలు ఉన్నాయి కాబట్టి 10⁸ అని పెట్టాం. అంటే ఇప్పుడు దీని అర్థము 1275 × 10⁻⁻8. ఎందుకు? 10⁸ పైకి వెళ్తే 10⁻⁻8 అవుతుంది. అంటే ఏమన్నట్టు 1/10 = 10⁻⁻1 అయిందా లేదా? అంటే 10⁻, ఇక్కడ 1 ఉండే, ఇది పైకి వెళ్తే -1 అయింది. అదే స్క్వేర్ ఉంటే -2 అవుతుంది. సేమ్ అదే విధంగా 1275 అనేది 10⁻⁻8 అయింది. ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నంటే ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది, మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఒకసారి దీన్ని పర్ఫెక్ట్గా వింటే మీకు ఏం జరుగుతుంది అనేది అవగాహన వస్తుంది. ప్రాబ్లం ఎట్లా ఇచ్చినా చేస్తారండి. ఇప్పుడు దీన్ని తక్కువ చేయాలంటే మనకు ఆప్షన్లలో వాస్తవానికి ఇది డైరెక్ట్ మనకు ఆన్సర్, కానీ ఆప్షన్లలో 1275 × 10⁻⁻8 లేదు కదా. రైట్. ఇప్పుడు దీనికి ఒక్కసారి ఇంటూ 10 చేస్తే ఇటు ఒక పాయింట్ తగ్గిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? 127.5 × 10⁻⁻7 అవుతుంది. ఎందుకు? ఇక్కడ +1 ఉంది కదా, ఇది తగ్గిపోయి -7 అవుతుంది ఇక్కడ పాయింట్ పెరిగితే. అదే
12.75 అయితే 10⁻⁻6 ఇంకోటి తగ్గిపోతుంది. అదే 1.275 అయితే 10⁻⁻5. మనకి ఇక్కడ -5 వరకే ఆన్సర్లు ఉన్నాయి. మరి -5లలో ఏది కరెక్ట్ ఉంది? 6లో తీసుకుంటే 7లో మనకు 12.75 కావాలి. మనకు 127.5 ఉన్నప్పుడు ఆన్సర్ కరెక్ట్ అయ్యేది, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. 6లలో 12.7 ఉండాలి. 12.7 ఉంది కానీ 10⁻⁻5 ఉంది, కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. అదే 1.275 ఉన్నప్పుడు 10⁻⁻5 అవుతుంది. 1.275 ఉన్నప్పుడు 10⁻⁻5, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది, ఇది కాదండి. మీకు ఈ కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ తెలిసి ఉంటే ఇక్కడ పాయింట్ తర్వాత 8 సున్నాలు ఉన్నాయి కాబట్టి 1275 × 10⁻⁻8 అని తెలిసిపోతుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఒకదాని పక్కకు పాయింట్ ఈడ పెరిగితే ఇది -7 అవుతుంది. ఇక్కడ 12.75 వస్తే ఇది 6 అవుతుంది. 1.275 వస్తే ఇది 5 అవుతుంది. డైరెక్ట్ మీకు ఇక్కడ ఆన్సర్ తెలిసిపోతుంది ఎప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైనప్పుడు. ఇదంతా ఇంత చేయాల్సిన అవసరం ఉండదు, మీకు అర్థం కావాలని అదంతా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు. మరి మొదటి 5 ప్రధాన సంఖ్యలు చెప్పండి. 2, 3, 5, 7 మరియు 11. వీటి సగటు అడిగిండండి. సగటు అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇప్పుడు 7, 3, 10, 11, 5, 17, 2, 19, 10, 10 ఇవి 16, 26 + 3 29, 29 బై ఇది 2 అండి. 26 + 2 28, సారీ, ఎందుకంటే 7, 3, 10, 11, 5, 16, 26 + 2 28 బై రాశుల సంఖ్య 1, 2, 3, 4, 5 రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కాబట్టి 5, 5లో 25, 3 మిగిలింది, పాయింట్ పెట్టుకుంటే 30, 5, 6లో 30. అంటే మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు 5.6, 5.6 అండి. ప్రధాన సంఖ్యల సగటు అంటే ఏం చేస్తామండి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కాబట్టి రాశుల మొత్తం 28 అయింది, దాన్ని 5తో భాగిస్తే మనకు 5.6 అనేది ఆన్సర్. రైట్, నెక్స్ట్ది. ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 12 రోజులలో చేయగలరు. ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 12 రోజులలో చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజులలో పూర్తి చేసినా బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు. మనకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ గురించి మీకు అంకగణితం యొక్క కాంటెంట్ చెప్పినా అండి. అయినా కానీ ఒకసారి చూడండి. మనకు ఫస్ట్ టోటల్ వర్క్ కావాలి. ఇది టోటల్ వర్క్ అనుకుందాం. ఈ టోటల్ వర్క్ని ఏమంటున్నాడండి మనకు? A + Bలు కలిసి, A + B ఇద్దరు కలిసి ఈ పనిని 12 రోజులలో చేయగలరు, 12 డేస్లో చేయగలరు. అదే ఏ ఒక్కడే, ఏనే కదా, ఏ ఒక్కడే ఈ పనిని 20 డేస్లో చేయగలరు. అయినా మనకు అడిగింది ఏంటండి? బి ఒక్కడే ఎన్ని రోజులలో చేయగలరు. మరి తెలవాలంటే ఫస్ట్ వీళ్ళ యొక్క సామర్థ్యం తెలవాలి. ఏ సామర్థ్యం ఎంత, A + Bల సామర్థ్యం ఎంత, ఇది తెలవాలంటే ఈ 12కు 20కి కలిసేటట్టు ఒక LCM తీసుకుంటే, కసాగు తీసుకుంటే ఇదే మనకు వచ్చేటటువంటి కసాగే మనకు టోటల్ వర్క్ అవుతుందండి, మొత్తం పని. మరి 12 20ల కసాగు అంటే 12 ఎక్కంల 20 ఎక్కంల రెండిట్లలో వచ్చేటటువంటి ఫస్ట్ కనిష్ట సామాన్య గుణిజం కావాలి, గుణిస్తే వచ్చేది. 12 × 24, 20 ఎక్కం 24 వస్తుందా? రాదు. 12 × 36, 20 ఎక్కంలో రాదు. 12 × 48, 20 ఎక్కంలో రాదు. 12 × 5 60, 20 ఎక్కంలో వస్తుంది. కాబట్టి 60 అనేది వీటి యొక్క కసాగు అవుతుంది. లేదా కసాగు కనుక్కోవడానికి మీకు ఆల్రెడీ తెలుసు. కసాగుని 12 20ల కసాగు కనుక్కోమంటే ఇట్లా కనుక్కుంటారండి. 2 6ల 2 10లో, మళ్ళీ 2 3లో 6, 2 5లో 10. ఇవన్నీ ప్రధాన సంఖ్యలే కదా. ప్రధాన సంఖ్యలు వచ్చిందంటే దీన్ని ఇంతకంటే ఇంకా చిన్నగా విభజించారు. అది అప్పుడు ఇక్కడ ఉన్న అన్నిట్లని గుణిస్తారు. 2 × 2 × 3 × 5, 2 2 = 4, 4 3 = 12, 12 5 = 60. కాబట్టి 60 అనేది మనకు మొత్తం పని తెలిసింది. మనకు వీళ్ళ యొక్క సామర్థ్యం తెలవాలి, ఎఫిషియన్సీ. వీళ్ళ సామర్థ్యం ఏమని తెలవాలి. ఇప్పుడు చూడండి, ఇది రోజులు కదా అండి, రోజులు, డేస్, ఇవన్నీ కూడా డేస్. A + Bలు 12 రోజులలో 60 పనులు కంప్లీట్ చేస్తున్నారు. టోటల్ వర్క్
12 రోజులలో కంప్లీట్ అయిందంటే ఒక రోజులో ఎన్ని పనులు చేస్తున్నట్టు? మనకు మొత్తం 60 పనులు ఉన్నాయి. 12 రోజులలో కంప్లీట్ చేసిందంటే 60ని 12 తోటి భాగిస్తే 5 అండి. 12 5లు 60 కదా. అంటే చూడండి, రోజుకు 5 పనుల చొప్పున 12 రోజులు పని చేస్తే 60 పనులు కంప్లీట్ అయిపోతాయి కదా. కాన్సెప్ట్ మీరు అది అర్థం చేసుకోండి, ప్రాబ్లం ఎట్టున్నా మీకు ఆన్సర్ వస్తుందండి. అందుకే డీటెయిల్గా చెప్తున్నా. 12 డేస్లో డైలీ 5 వర్క్స్ చేస్తే టోటల్ 60 వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 5 డేస్, ఇన్ 12 డేస్. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత అండి? 5. అదే ఏ ఒక్కడే 20 డేస్లో కంప్లీట్ చేస్తుండు 60 వర్క్స్. కాబట్టి ఎవ్రీడే ఎంత చేస్తాడు? 60/3, లేదా 20ని దేంతో గుణిస్తే 60 వస్తుంది? 3లో. కాబట్టి ఇతని యొక్క ఎఫిషియన్సీ ఒక రోజు చేయగలిగేటటువంటి సామర్థ్యం 3 పనులు చేస్తాడు. ఒక రోజులో 3 పనులు చేస్తాడు. 20 రోజులలో టోటల్ 60 పనులు కంప్లీట్ అయిపోతాయి. A+Bలు ఇద్దరు కలిస్తే, ఒకవేళ వీళ్ళిద్దరు కలిస్తే ఒక రోజులో 5 పనులు చేస్తారు. వీళ్ళిద్దరు కలిస్తే 5 × 12 రోజులలో ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. మరి బి సామర్థ్యం ఎంత అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీంట్లో A+Bలు కలిసి ఉన్నారండి. A+Bలు కలిసి ఉన్న సామర్థ్యం 5, ఏ ఒక్కడి సామర్థ్యం 3. మరి దీంట్లోకి వెళ్ళి దీన్ని తీసేస్తే, మైనస్ చేస్తే బి తెలుస్తుందా లేదా? మొత్తం ఇద్దరు కలిస్తే 5, ఒక్కోడిది 3. కాబట్టి ఈ 3ని 5లోకి వెళ్ళి తీసేస్తే మిగిలినటువంటి 2 కదా బి యొక్క సామర్థ్యం. ఇప్పుడు చూడండి, మొత్తం పనులు 60 ఉంది. ఒక రోజుకి 2 పనులు చేస్తాడు. మరి ఎన్ని రోజులు పడుతుంది? 60 పనుల్ని రోజుకు 2 పనులు చేస్తే 60/2 మొత్తం 30 రోజులలో కంప్లీట్ చేస్తాడు. ఈ 30 డేస్ అనేది మనకు ఆన్సర్ అండి. బి ఒక్కడే ఆ పనిని 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు. రైట్, నెక్స్ట్ చూద్దాం. PQ - 6P² Q². PQ - 6P² Q² - P²Q + 9. బీజీయ సమాసం, బీజీయ కాదండి, బీజీయ సమాసం యొక్క పరిమాణం అడిగిండండి. దీని యొక్క పరిమాణం అడిగిండు. పరిమాణం అంటే ఇచ్చినటువంటి పదాలలో గరిష్ట ఘాతాలు ఉన్న వీటిలలో ఆ ఘాతాల మొత్తాన్ని కలిపితే గరిష్టంగా దేనికి వస్తుందో అదేనండి. ఇక్కడ p⁻1 ఉంది, ఇది 1 ఉంది. 1 అంటే దీని యొక్క పరిమాణం 2, ఇది స్క్వేర్ 2 అంటే దీని పరిమాణం 4, ఇది 2 1 అంటే 3. రైట్, అంటే దీంట్లో మరి పరిమాణం దేని ఎక్కువ ఉంది? ఇది కదా. కాబట్టి ఇదే ఈ 4 అనేదే దీని యొక్క పరిమాణం. అయితే ఈ బీజీయ సమాసం యొక్క పరిమాణం 4, దాని యొక్క పరిమాణం 4 అండి. రైట్, నెక్స్ట్ ఇది ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకు +5 మార్కులు. అంటే నువ్వు కరెక్ట్ చేస్తే నీకు +5 మార్కులు వస్తాయి. అదే తప్పు జవాబుకు నువ్వు రాంగ్ చేస్తే నీకు -2 మార్కులు, 2 మార్కులు తీసేస్తారు. రాధిక అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా, అన్నిటికీ రాసింది, కాకపోతే మొత్తం ప్రశ్నలు ఎన్నో మనకు తెలియదు. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా 10 సరైనవి కదా. కాబట్టి ఒక్కదానికి 10 మార్కుల చొప్పున 10 సరైనవంటే 50 మార్కులు వచ్చినాయి. ఆమెకి 50 మార్కులు రావాలి. 10 సరైనవి మరియు 30 మార్కులు పొందినది. వాస్తవంగా 10 సరైతే 50 మార్కులు రావాలి, కానీ ఆమెకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని? టోటల్గా వచ్చినటువంటి మార్కులు 30. అంటే ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయి మరి? అయితే రాధిక ఎన్ని ప్రశ్నలకు తప్పు జవాబులు రాసింది? తప్పు జవాబులు రాసినటువంటి ఈ ప్రశ్నల సంఖ్య ఎంత అని అడిగిండు. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఈమె 10కి 10 కరెక్ట్ చేసింది, 10 ప్రశ్నలు కరెక్ట్ చేసింది. 10 ప్రశ్నలు కరెక్ట్ చేస్తే మీకు 50 మార్కులు రావాలి, కానీ వచ్చినటువంటి మార్కులు 30. అంటే ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయండి? -20. ఈ 20 మార్కులు దేని వల్ల తక్కువ వచ్చినాయి? తప్పు ప్రశ్నలు చేయడం వల్ల. మరొక తప్పు ప్రశ్నకి 2 మార్కులు అయితే 20 మార్కులు రావాలంటే ఎన్ని తప్పులు చేయాలి? 10 ప్రశ్నలు తప్పులు చేయాలండి. -2 × 10 -20. అందుకే మొత్తం 50 మార్కులు కరెక్ట్ వస్తే వచ్చినాయి, 20 మార్కులు తప్పు చేసింది, ఓవరాల్గా 30 మార్క్స్ వచ్చినాయి. కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ ఉందండి. ఈమె తప్పుగా రాసినటువంటి జవాబుల సంఖ్య 10 జవాబులు తప్పుగా రాసింది. రైట్, నెక్స్ట్ది 10% బారు వడ్డీ చొప్పున 6,880 ఎంత కాలానికి 7,224 మొత్తం అగును? చూడండి, 7,224 అయిందట, 6,880 ఉంది. ఈ ప్రశ్నని ఇట్లా చేస్తే ఈజీగా వస్తుందండి. సంవత్సరానికి 10% బారు వడ్డీ అండి. ఇక్కడ చూడండి,
6880కి ఒక సంవత్సరానికి మరి ఎంత అవుతుంది? 10% అంటే 10/100 కదా. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 688 రూపాయలు అవుతుంది. ఒక సంవత్సరానికి 688 రూపాయలు వడ్డీ అవుతుంది. లేదంటే ఇక్కడ చూడండి, ఇట్లా 10% ఉన్నప్పుడు 6880 ఉంది, లాస్ట్ కూడా 0 ఉంది కదా. ఆ 0ని కట్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ అంటే మనకు ఎంత వడ్డీ అవుతుందో తెలుస్తుందండి. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? మరి డిఫరెన్స్ని పోలిస్తే 4 నుంచి 0 పోతే 4 పోదు, క్యాన్సల్ కాదు. 12 నుంచి 8 పోతే 4, ఇక్కడ 11 ఉంది, 11 నుంచి 8 పోతే 3. మనకు 344 రూపాయలు వడ్డీ అయిందండి. 6880 7224 అయితే 344 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. 344 రూపాయలు అనేది వడ్డీ. ఒకవేళ అది సంవత్సరానికి ఇచ్చుంటే మనకు వడ్డీ 688 కావాలి, కానీ మనకు 344 వచ్చిందంటే సంవత్సరం కంటే తక్కువనే ఇచ్చిండు అతను వడ్డీకి. మరి ఎన్ని నెలలు ఇచ్చిండు? ఎన్ని నెలలు ఇచ్చిందంటే దీన్ని అబ్జర్వ్ చేయండి. దీన్ని డబల్ చేస్తే ఇది వస్తుందా లేదా? 344ని డబల్ చేస్తే 688 వస్తుంది కదా. కొద్దిగా ఆలోచిస్తే ఈ 688 మరి 12 నెలలకు, ఈ 344 దీంట్లో సగం కదా, సగం కాబట్టి ఇది 6 నెలలకు. 6 నెలలు అనేది మన ఆన్సర్ అవుతుంది. లేదా ఇంకా చెయ్యాలంటే 344 డివైడెడ్ బై 688. ఎందుకు? ఈ 688 సంవత్సరానికి కదా, సంవత్సరాంతో పోలిస్తే ఇంటూ 12 నెలలు. 344 ఒకట్ల, ఇది 2 ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది. 2 ఒకట్ల 2 6 అంటే 6 నెలలకి అయ్యేటటువంటి వడ్డీ 344 అండి. రైట్, నెక్స్ట్ది. ఒక కుటుంబం తమ నెల ఆదాయం 9000లో విద్యపై, ఎడ్యుకేషన్పై 750 ఖర్చు చేస్తుంది. ఖర్చులను వృత్తరేఖ చిత్రంలో చూపినప్పుడు విద్యపై చేసిన ఖర్చును సూచించు సెక్టార్ కోణం ఎంత? ఒకవేళ వాళ్ళకి వచ్చినటువంటి 9000ని 9000కి 9000 ఖర్చు చేస్తే, సెక్టార్ అంటే ఏమండి? ఒక వృత్తం. ఈ వృత్తంలో మనకి ఎన్ని భాగాలు ఉన్నదో ఇక్కడ ఈ కోణం ఏర్పడితే ఇది ఆక్రమించేటటువంటి వైశాల్యమే మనకి సెక్టార్ వైశాల్యం అవుతుంది. ఇక్కడ ఏర్పడేది సెక్టార్ కోణం అవుతుంది. మరి కోణం అయితే మొత్తం ఒక వృత్తం తీసుకుంటే మనకు 360 డిగ్రీలు ఉంటుందండి. 360 డిగ్రీల్లో 9000కి 9000 మనకు వచ్చినటువంటి మొత్తానికి మొత్తం ఒకటే దానికి ఖర్చు పెట్టేసినాం అనుకో. ఒకటే పనికి ఖర్చు పెడితే నీకు ఒకటే పనికి ఖర్చు పెట్టినావు కదా, కాబట్టి 9000కి 9000 ఖర్చు పెట్టేసినావు, నీకు 360 డిగ్రీస్ కూడా ఇది మొత్తం కూడా నీకు ఒకటే అయిపోతుంది. ఆ 360 డిగ్రీస్ కూడా ఒకటే అవుతుంది. కాకపోతే వేరు వేరే వీటిలో ఖర్చు చేసిండు కదా. ఇక్కడ ఏమంటుండు? 750 రూపాయలు. నెక్స్ట్ ఇంకా దేనికో ఎంతో కొంత అమౌంట్ ఖర్చు చేస్తాడు, ఇంకా దేనికో ఖర్చు చేసిండు. ఈ 750 సూచించేటటువంటి కోణం ఎంత అన్నాడు. మరి 750 రూపాయలు ఖర్చు చేసినాం, మొత్తం వచ్చింది 9000. మనకు కోణం కావాలి కాబట్టి ఇది వృత్తం కాబట్టి 360 డిగ్రీలు. అంటే మనకు కావాల్సినటువంటి విలువ మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీస్ చేస్తే దాని యొక్క సెక్టార్ కోణం వస్తుంది. అంటే 750కి ఇక్కడ ఎంత కోణం వస్తుంది అనేది అడిగిండండి. ఇప్పుడు చూడండి, 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్, 9 10ల 90, 9 4ల 36, మళ్ళీ 2 2లో 2 5లో 5 1లో 5 5 25, 5 5 25, 15 2ల 30 డిగ్రీల కోణం చేస్తుంది అండి. 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. సెక్టార్ కోణం అనేది, సెక్టార్ యాంగిల్ ఈజ్ 30 డిగ్రీస్ అంటే 30 డిగ్రీలు. రైట్, నెక్స్ట్ ఇది m = 3 మరియు n = 2 అయినప్పుడు m⁴n - n⁴m. m అంటే 3 కదా, 3⁴n అంటే 2 అండి. 3² - 2³ ఇది m⁴n, ఇది n⁴m. 3² అంటే 9 -2³ అంటే 2 × 2 × 2 8. 9 నుంచి 8 పోతే 1. మన ఆన్సర్ 1. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 35 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం యొక్క వృత్త పరిధి. ఒక వృత్తం ఉందండి, దీని వ్యాసార్థం ఇచ్చాడు. అంటే దీని యొక్క కేంద్రం నుంచి అన్ని వైపుల సమానమైనటువంటి వ్యాసార్థాలు ఉంటుంది. దీన్నే వ్యాసార్థం అండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది వృత్తం అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకుంటే మధ్య బిందువు గుండా అంటే కేంద్రం గుండా పోయేటటువంటి రేఖ ఒక అంచు నుంచి ఇంకో అంచు పోతే ఇది మొత్తం వ్యాసం. దీన్ని వ్యాసం అంటారండి, వ్యాసం.
దీన్ని దీతో సూచిస్తారు. మనం దీన్ని ఏమంటున్నాం? వ్యాసార్థం. వ్యాసార్థం అంటే వ్యాస ప్లస్ అర్ధం. వ్యాసంలో సగం, అర్ధ అంటే సగం కదా, వ్యాస అర్ధ, వ్యాసంలో సగం, వ్యాస అర్ధం. ఇది మొత్తం ఇక్కడ వరకు ఉంటే వ్యాసం అనేటోళ్ళం. మనకు అడిగింది వ్యాసార్థం. వ్యాసార్థం ఏమన్నట? ఈ వ్యాసార్థం ఇది 35 సెంటీమీటర్లు. మరి వృత్తం యొక్క పరిధి కనుక్కోవడానికి లేదా వృత్తం యొక్క చుట్టుకొలత కనుక్కోవడానికి సూత్రం 2πr. చుట్టుకొలతకు సూత్రం 2πr. 2 ఇంటూ పై విలువ 22/7 ఇంటూ మనకు r విలువ ఇచ్చిండు కదా 35, వ్యాసార్థం విలువ ఇచ్చిండు కదా 35. ఇదే ప్రాబ్లమ్స్లలో ఏం చేస్తాడంటే కన్ఫ్యూజ్ చేయడానికి వ్యాసం అని ఇస్తాడు. అందరు కన్ఫ్యూజ్లో ఏం చేస్తారు? కొందరు దాని r విలువ కింద తీసుకుంటారు. వ్యాసం అంతే d అండి. అప్పుడు ఏం చేయాలి? ఇదే ప్రశ్నలో 35 సెంటీమీటర్లు వ్యాసం అని ఇచ్చిండు అనుకో, దాన్ని సగం చేసుకోవాలి. 35ని సగం చేస్తే మనకు r విలువ వస్తుంది. మనకు డైరెక్ట్ ఇక్కడ r విలువని ఇచ్చింది కాబట్టి ఇంటూ 35. ఇప్పుడు ఇది చూడండి, 7 1లో 7 5లో 5 2లో 10, 22 ఇంటూ 10 అంటే 220. దీని యొక్క వృత్త పరిధి లేదా వృత్తం యొక్క చుట్టుకొలత అనేది సెంటీమీటర్లలో 220 సెంటీమీటర్లు. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. 56 మరియు 57 సంఖ్యల వర్గాల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నామండి. నంబర్ సిస్టంలో n² మరియు n+1 హోల్ స్క్వేర్ల మధ్య, n² మరియు n+1 హోల్ స్క్వేర్ల మధ్య 2n వర్గ సంఖ్యలు కానటువంటి పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం డెఫినేషన్. అంటే ఏమన్నట్టు? ఇక్కడ మనకి ఇచ్చిండు 56 57 వర్గాల మధ్య, అంటే n అనేది 56², నెక్స్ట్ n+1 అంటే 57². 56², 57² మధ్య వర్గాల మధ్య పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయి? పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే ఏం చేయాలండి? 2n. ఇక్కడ n విలువ ఎంత? 56 కాబట్టి 2 ఇంటూ 56, 56 రెంట్ల 112 వర్గ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు ఉంటాయి. 112 అండి. రైట్, నెక్స్ట్ది. ఒక సమగణం యొక్క ప్రతి భుజమును రెట్టింపు చేసినట్లయినా దాని సంపూర్ణ తల వైశాల్యం ఎన్ని రెట్లు అగును? ఒక సమగణం యొక్క ప్రతి భుజాన్ని రెట్టింపు చేస్తే దాని సంపూర్ణ తల వైశాల్యం. మరి సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏంటండి? సమగణం అన్నాడు. సమగణం అంటే చూడండి, అన్ని వైపులా భుజాలు సమానంగా ఉంటాయండి. అన్ని వైపుల భుజాలు సమానం. మరి ఈ ఒక్క వైశాల్యం కావాలనుకోండి, ఇది చూడండి, ఒక్క వైశాల్యం కావాలంటే అంటే దీని అర్థం ఏమి? ఇది చతురస్రాకారంలో ఉందన్నట్టు. పైన చూసిన పక్కలకు చూసిన చతురస్రాకారంలో ఉంది. ఇప్పుడు ఈ భుజం పొడవు సమానమే, ఈ భుజం పొడవు సమానమే. ఇది a² అంటే a ఇంటూ a చేస్తే దీని వైశాల్యం వస్తాయి కదా. మరి సమగణంలో ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి అంటే ఇది 1, ఇటు సైడ్కి 1 2, ఇటు రైట్ సైడ్కి 1 3, ఇటు పైన 1 4. మనం ఆల్రెడీ కిందిది రాసినాం ఇది. మళ్ళీ చూడండి, ఇటు ఫ్రంట్ కనిపించేది 5, ఇటు వెనుకకు ఉంది కదా ఇది 6. అంటే సమగణంలో 6 ఉన్నాయి ముఖాలు, 6 ముఖాలు ఉన్నాయి, 6 కనిపించేటట్టు. ఈ 6 యొక్క వైశాల్యం అనేది మనకు కావాలి. 6 యొక్క వైశాల్యం కాబట్టి ఇట్లాంటి a²లు 6 ఉంటాయి, 6a². వాస్తవంగా సమగణం యొక్క సంపూర్ణ తలాలంటే అన్ని తలాలు, పక్క తలాలంటే పైది కిందిది కాకుండా ఉంటే అది పక్క తలాలంటే. మనం సంపూర్ణ తల వైశాల్యం అన్నాడు కదా, దీన్ని భుజం ఇంటూ భుజం చేస్తేనే దీని యొక్క వైశాల్యం వస్తుంది. మరి చూడండి, ఇక్కడ దీని సంపూర్ణ తల వైశాల్యాన్ని ప్రతి భుజాన్ని రెట్టింపు చేస్తే, వాస్తవంగా సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 6a². ప్రతి భుజాన్ని రెట్టింపు అంటే డబుల్ చేస్తే, దీన్ని 2a దీన్ని 2a చేస్తే అప్పుడు ఏమవుతుంది? 6 ఇంటూ 2a హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇది ముందు, ఇప్పుడు ఇది దీన్ని రెట్టింపు చేసిన తర్వాత 6 ఇంటూ 2a² అంటే 2² అంటే 4, a² అంటే a². 6 4 జా
24a స్క్వేర్ అవుతుంది. ముందు 6a స్క్వేర్ ఉండే, ఇప్పుడు 24a స్క్వేర్ అయింది. ఒకవేళ దీన్ని నిష్పత్తితో పోలిస్తే ఎన్ని రెట్లు పెరిగిందని చూస్తే a స్క్వేర్ క్యాన్సల్, 6 4లో, కాబట్టి 4 రెట్లు పెరుగుతుందండి. దీని యొక్క వైశాల్యం అనేది 4 రెట్లు పెరుగుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. బాహ్య వృత్త వ్యాసార్థం 10 సెంటీమీటర్లు మరియు అంతర్వృత్త వ్యాసార్థం 4 సెంటీమీటర్లుగా కలిగిన కంకణాకార స్థలం వైశాల్యం. చూడండి, వృత్తం ఇచ్చిండండి. కంకణం ఎట్లా ఏర్పడుతుందండి? ఫస్ట్ ఒక వృత్తం ఉంటుంది. ఈ వృత్తానికి బయట నుంచి ఇంకో వృత్తాన్ని కూడా తీసుకుంటే, ఫస్ట్ చిన్న వృత్తం ఉండే, ఇంకో పెద్ద వృత్తం తీసుకున్నాం. ఈ మధ్యలో ఏర్పడేదే కంకణం అండి. కంకణాకారం అంటే ఇదే, ఈ మధ్యలో ఏర్పడేదే కంకణం. మనకేమడుగుతున్నాడండి? ఈ కంకణం యొక్క దీని యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. ఈ కంకణాకార యొక్క వైశాల్యం, ఏరియా ఆఫ్ ద రింగ్, కంకణాకార స్థలం వైశాల్యం ఎంత, ఈ వైశాల్యం ఎంత అని అడిగాడు. మరి చూడండి, ఈ రెండు వృత్తాలకు కూడా కేంద్రం అనేది ఒకటే ఉంటుంది. ఫస్ట్ పెద్ద వృత్తంకి దీని వ్యాసార్థం అంటాం కదా, ఇది క్యాపిటల్ ఆర్ అని రాసుకుందాం. చిన్న వృత్తం వ్యాసార్థం ఇక్కడ వరకు ఉంటుంది, ఇది స్మాల్ ఆర్ అని రాసుకుందాం. మరి క్యాపిటల్ ఆర్ అనేది, మన క్యాపిటల్ ఆర్ అనేది 10 సెంటీమీటర్లట, స్మాల్ ఆర్ అనేది 4 సెంటీమీటర్లట. మరి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ పెద్ద వృత్త వైశాల్యంలోకి వెళ్ళి, మొత్తం ఈ పెద్ద వృత్త వైశాల్యంలోకి వెళ్ళి ఈ చిన్న వృత్త ఈ వైశాల్యాన్ని తీసేస్తే మనకి మిగిలేది ఇది, అవునా కాదా? అంటే ఇది ఫస్ట్ ఇది మొత్తం ఉంది కదా, ఈ మొత్తంలోకి వెళ్ళి ఈ వైశాల్యంలోకి వెళ్ళి, చిన్న వృత్తం అంటే ఈ వైశాల్యం, అంటే ఈ మొత్తంలోకి వెళ్ళి దీన్ని తీసేస్తే ఇక్కడ మనకి ఏదైతే మిగిలిపోయిందో అదే మన కంకణాకార వైశాల్యం కదా. ఆ మిగిలిపోయిందే నేను రెడ్ కలర్లో గీసిన. అంటే ఈ మొత్తంలోకి వెళ్ళి ఈ వైట్ ఉన్న మధ్యలో ఉన్న వైట్ని తీసేస్తే మిగిలేది ఇది కదా. అందుకే మనం వృత్తం యొక్క వైశాల్యం అనేది పై ఆర్ స్క్వేర్, ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఉంది కాబట్టి క్యాపిటల్ పై ఆర్ స్క్వేర్. దీని నుంచి ఏం తీసేయాలి? చిన్న వృత్తంది తీసేయాలి, కాబట్టి స్మాల్ పై ఆర్ స్క్వేర్. దీన్ని రెండింటిలో పై కామన్గా ఉంది కదా, కాబట్టి పై ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇది మనకు వాస్తవానికి కంకణాకార స్థలం వైశాల్యానికి సూత్రం అండి. పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే బాహ్య వృత్త వైశాల్యంలో నుంచి అంతర్వృత్త వైశాల్యాన్ని తీసేస్తే మనకు కంకణాకార స్థలం యొక్క వైశాల్యం వస్తుంది. ఇప్పుడు పై అంటే 22/7, ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్, ఇది 10 కదా, 10 స్క్వేర్ అంటే 100 మైనస్ స్మాల్ ఆర్ అంటే 4 స్క్వేర్ అంటే 16. అప్పుడు ఇది ఏమవుతుంది? 22/7, 100 మైనస్ 16 అంటే 84. 7 1 7 1 7 7 2 14, 22 ఇంటూ 12 అండి. 12 2 24 4 చేతన 2, మళ్ళీ 12 ఇంటూ 24 2 26, 264 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇది కాన్సెప్ట్ అండి, మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి, కన్ఫ్యూజ్ కావద్దు. 264 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన ఆన్సర్. రైట్, నెక్స్ట్ ఒక వ్యక్తి 2 సైకిళ్లను ఒక్కోటి 3000కు అమ్మాను. 2 సైకిళ్లను కూడా సేమ్ రేట్కి అమ్మిండు. ఒక దానిపై 20% లాభము, రెండవ దానిపై 20% నష్టం వచ్చును. అయినా మొత్తం మీద అతనికి లాభం లేదా నష్ట శాతం ఎంత? చూడండి, ఈ కాన్సెప్ట్లు ఏమంటే రెండింటిని సేమ్ కమ్మేయండు, రేటు సమానంగా ఉండి, అమ్మిన వేళ సమానంగా ఉండి, రెండిట్లో కూడా ఇచ్చినటువంటి శాతాలు సేమ్ ఉంటాయి. అప్పుడు దీన్ని రెండు ఇట్లున్నప్పుడు రెండింటిని సేమ్ రేట్ కమ్మిండు, ఒకదానిపై లాభం వచ్చింది సేమ్ పర్సంటేజ్, ఇంకో దానిపై నష్టం వచ్చింది సేమ్ పర్సంటేజ్. ఇట్లా ఉన్నప్పుడు మనకు ఓవరాల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా నష్టం వస్తుంది, లాభం రాదు. ఎప్పుడు కూడా ఓవరాల్గా మనకి ఏమొస్తుందండి? నష్టం వస్తుంది. ఆ నష్ట శాతాన్ని కనుక్కోవాలంటే మనకి రెండిట్లలో 20% ఉంది కదా, కాబట్టి నేను నష్టం కాబట్టి మైనస్ పెడుతున్న ముందర. ఇది ఏదైతే విలువ ఇచ్చిందో దీన్ని స్క్వేర్ చేసి డివైడెడ్ బై 100 చేస్తే సరిపోతుందండి. అంటే అక్కడ x%, దీన్ని రెండింటిని కూడా ఎక్సో వైఓ పిఓ ఏదో ఒకటి అనుకుందాం. ఇది x అనుకుంటే దాన్ని ఏం చేయాలి? x²/100 ఇది చేసేస్తే వచ్చేదే పర్సంటేజ్ ఎంత వస్తుంది అంత అండి. కాకపోతే మైనస్ అనేది ఎందుకు పెట్టుకుంటున్నాం? నష్టం వస్తుంది కాబట్టి. ఇప్పుడు 20² అనేది 400, 400/100, 100 4 జా
400 కాబట్టి -4%, -4% మనకు అంటే 4% నష్టం వస్తుంది. మైనస్లో ఉంది కాబట్టి 4% లాస్ అవుతాం. ఫర్ సపోజ్ ఇక్కడ 10% ఉంటే 10 × 10 100 అంటే 1% లాస్ అవుతుంది. అదే 30 ఉంటే 30 ఉన్నప్పుడు 3² 9% లాస్ అవుతాం. 40 ఉన్నప్పుడు 4² డైరెక్ట్ ఇట్లా 2² వేసుకున్నా సరిపోతుంది. రైట్, 4% అనేది మనకు లాస్ వస్తుంది అండి. రైట్, నెక్స్ట్ 16, 20, y, 35 సంఖ్యలు అనుపాతంలో ఉన్నట్లయినా y విలువ సంఖ్యల అనుపాతంలో ఉంటే ABCD అనే సంఖ్యల అనుపాతంలో ఉన్నాయంటే A:B = C:D అండి. A:B అంటే 16:20 అనేది అనుపాతం అంటే నిష్పత్తుల సమానత్వం అండి. నిష్పత్తులు సమానంగా ఉంటే అవి అనుపాతంలో ఉన్నాయంటారు. ఇప్పుడు ABల నిష్పత్తి CDల నిష్పత్తి సమానం. రైట్, y:30. ఇప్పుడు 16:20 అన్న 16/20 అన్న సమానమే y/35. మనకు y కావాలి కాబట్టి 35 నీటి తీసుకొస్తే y = 16 × 35 / 20. 5 4 20, 5 7 35, 4 1 4 4, 7 4 28, y విలువ 28 అండి. y = 28. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. y విలువ 28. రైట్, నెక్స్ట్ ఇది మొదటి 10 సహజ సంఖ్యల సగటు x, మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు y అయినా x + y విలువ. చూడండి, ఇది ఇట్లాంటి ప్రశ్నలు వస్తే అంటే కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ. మరి ఎట్లా చేయాలి? మనకు ఫస్ట్ మొదటి 10 సహజ సంఖ్యల సగటు తెలియాలి. సహజ సంఖ్యల సగటు గురించి ఆల్రెడీ ప్రీవియస్ మనం ఒక క్లాస్ చేసినామండి. సగటు గురించి సరాసరి అనే ఉంది. ఆ క్లాస్లో డీటెయిల్గా ప్రతి దాని గురించి వివరించడం జరిగింది. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన దాంట్లోనే వీడియోస్లలో కిందికి ఉంటుంది సరాసరి అని. సరాసరి క్లాస్ చూస్తే ఈజీగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. మనకు మొదటి n విలువ ఎంతన్నా కానీ 10 కానీ 20 కానీ ఏమన్నా కానీ మొదటి n సహజ సంఖ్యల సగటు n+1/2 అండి. మొదటి n సహజ సంఖ్యల సగటు n+1/2. ఇది ఎట్లా వచ్చిందంటే చిన్నగా చెప్తాం. మొదటి n సహజ సంఖ్యల మొత్తం n × n+1/2. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం n × n+1 × 2n+1/6. సహజ సంఖ్యల గణాల మొత్తం n² × n+1² ఇట్లుంటుంది. మొదటి n సహజ సంఖ్యల మొత్తము. ఇక్కడ 10 ఉంటే 10 సహజ సంఖ్యలు, 20 ఉంటే 20 సహజ సంఖ్యలు. మరి సరాసరి కావాలంటే రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య కదా. ఇవి రాష్ట్రం మొత్తం n కాబట్టి రాష్ట్ర సంఖ్యతో భాగిస్తే n క్యాన్సల్ అయ్యి ఇది మనకు మొదటి n సహజ సంఖ్యల సరాసరి n+1/2. మరి మనకు మొదటి 10 సహజ సంఖ్యల సగటు అన్నాడు కాబట్టి 10 + 1/2. n విలువ 10 కదా కాబట్టి 11/2 అంటే 5.5 అండి. మనం ఆల్రెడీ ఇంతకుముందే ప్రాబ్లంలో చెప్పుకున్నాం. మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు అయినా మళ్ళీ చూడండి. మొదటి 5 ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11. ఇవన్నిటిని కలిపితే 7 3 10, 11 5 16 2 18, 10 18 28 వీటి సగటు అంటే 5 సంఖ్యలు ఉన్నాయి కదా. 5 5లో 25, 5 6లో 30, 3 మిగులుతుంది కాబట్టి వీటి యొక్క సగటు 5.6. మనకేమన్నాడు? ప్రధాన సంఖ్యల సగటు x అయితే సహజ సంఖ్యల సగటు x అయితే ప్రధాన సంఖ్యల సగటు y అయితే x + y ఎంత అన్నాడు. కాబట్టి ఇవి రెండు కలిపితే 5 6 కలిపితే 11 1 చేతన 1 5 5 10 1 11. ఈ ఒక అంకె తర్వాత పాయింట్ కాబట్టి 11.1 11.1. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లలో అడుగుతాడు. రైట్, నెక్స్ట్ ఒక రాంబస్ యొక్క 2 కర్ణాల పొడవులు వరుసగా 7 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం. రాంబస్ ఇచ్చిండండి. రాంబస్ యొక్క కర్ణాల పొడవులు ఒకటి 7 సెంటీమీటర్లు, ఒకటి 6 సెంటీమీటర్లు. మరి రాంబస్ వైశాల్యానికి సూత్రం ½ d1 d2. d1 అంటే ఒక కర్ణము, d2 అంటే ఇంకో కర్ణం, డయాగోనల్స్. ½ d1 d2 కదా. ½ ఇంటూ ఒకటి 6 ఉంది, ఇంకోటి 7 ఉంది. 7 × 6 లేదా 6 × 7 ఏదైనా ఒకటి. 2 3లో 6 కాబట్టి 7 3లో 21. దాని యొక్క వైశాల్యం 21 సెంటీమీటర్ స్క్వేర్. రైట్, నెక్స్ట్ ఇది జాన్ తన గడియారమును 301కి అమ్మగా 14% నష్టపోయాడు. అయినా జాన్ గడియారంను ఎంతకు కొన్నాడు? ఇక్కడ
ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకుందాం. ఈ 301 అనేది ఎంత శాతానికి సమానం? మరి జాన్ 301కి తన గడియారం నమ్మితే అతనికి 14% లాస్ వచ్చింది. దేని మీద వస్తుంది లాస్? 100% మిన్నే కదా. అంటే దీని విలువ 86% కదా. 86 భాగాలు కదా. 301 విలువ 14% నష్టపోయింది కాబట్టి దాని విలువ 86 భాగాలు. మనకేమన్నాడు? ఎంతకు కొన్నాడు? 100 భాగాల విలువ ఎంత అని అడుగుతుండు. కాబట్టి 301ని 86తో భాగిస్తే మనకు ఒక భాగం విలువ వస్తుంది. మనకు 100 భాగాలు కావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తే మనకి 100% విలువ ఎంతనో తెలిసిపోతుంది. ఇప్పుడు 14% లాస్ అయిండు, 86% విలువ 301 అన్నట్టు. ఇది చేస్తే మరి 250లో 100, 2 4లో 2 3లో మరి 50, 43 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి 50 తోటి పోదు. దీంట్లో పోతా చూస్తే 43 ఎక్కంలా ఎక్కడైనా 300 వస్తా చూస్తే 4 5 20, 200, 4 6 24, 4 7 28, 4 8 32 దాటిపోతున్నాం. కాబట్టి 4 7 28 చేస్తే అంటే దీన్ని 7తో గుణిస్తే 7 3 21 1 చేతన్ 2 7 4 28 2 30 అంటే 43 7లా ఇది క్యాన్సల్ అవుతుంది. 43 7లా కాబట్టి 7 5లా ఇప్పుడు ఇది పోయి 43 7లా 301 అయింది. 7 5లో 35 కాబట్టి 350 అంటే దాని యొక్క 100 భాగాలు 100% విలువ 350, 86% విలువ 301. మరి ఎంత లాస్ అయ్యిండు అని కూడా అడిగితే 49 రూపీస్, 14% విలువ 49 రూపీస్ లాస్ అయ్యిండు. మనకు అడిగింది ఏంది? ఎంతకు కొన్నాడు? 350 రూపాయలకు కొన్నాడు. ఇది కాన్సెప్ట్ అండి. లేదంటే చూసుకోండి 14% అన్నాడు కదా. 14% అంటే 14/100, 2014, 250. ఇది చూడండి, ఇది టోటల్ కొన్న వేళ, ఇది అతనికి వచ్చినటువంటి నష్టం 50 రూపాయలు. కొన్న వేళ 7% నష్టం వచ్చిందంటే ఎంత అన్నట్టండి? 50 నుంచి ఊడిపోతే 43. ఈ 43 భాగాల విలువ 301 అయినా 100 భాగాల విలువ ఎంత? సేమ్ 301/43 ఇంటూ 100 చేస్తాం. సేమ్ అట్లాంటిదేనండి. 7లో పోతుంది మన 50 ఇక్కడ 50 కదా. 50 భాగాల విలువ కావాలి కదా. 50 నుంచి 7 తీసేస్తాను కదా, అది వచ్చింది. మొత్తం కొన్నది కదా. ఇంటూ 100 చేస్తామండి, ఇంటూ 50 చేస్తాం. అప్పుడు మళ్ళీ 350. మీరు ఇది ఈ పద్ధతి అన్న గుర్తుపెట్టుకోండి, ఇదన్నా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఆన్సర్ సేమ్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. కింది వాటిలో పైథాగోరియన్ త్రికం ఏది? 9 10 11 అనేది పైథాగోరియన్ త్రికం కాదు. మనకు ప్రాథమిక త్రికాలు 3 4 5 అని చెప్పుకున్నాం. వీటిని 2 సార్లు గుణించిన, 3 సార్లు గుణించిన అంటే 3 రెంట్ల 6, 4 రెంట్ల 8, 5 రెంట్ల 10, 3 మూల 9, 4 మూల 12, 5 మూల 15 ఇవన్నీ కూడా త్రికాలు అవుతాయి. ఇవి కాకుండా కొన్ని స్పెషల్గా ఉంటాయని చెప్పినాం. అది ఇవ్వంటే 5 12 13 కదా. మళ్ళీ వాటితో పాటు ఇది కూడా చెప్పినాం 8 15 17 అని. ఈ 9 10 11 అనేది కాదు, 2 3 4లు కావు. ఇది ఎందుకు అవుతుంది అంటే 8 స్క్వేర్ 64, 15 స్క్వేర్ 225, 17 స్క్వేర్ 289. అంటే మనకి ఏం కావాలి? పైథాగోరియన్ త్రికాలు అంటే ఈ కర్ణం మీది వర్గము మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం కావాలి. అంటే ఈ 289 పెద్దది ఉన్నది కర్ణం కదా. ఈ 289 అనేది ఈ 64 225 కలిపితే ఈక్వల్ కావాలి. మరి 64 225 కలిపితే మనకు 289 వస్తుంది. 20 60 80 5 5 9 289 కాబట్టి అంటే ఇది 17, ఇది 15, ఇది 8 కాబట్టి ఇది పాటిస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ది ఒక వృత్తం కలిగి ఉండు సౌష్ఠవ రేఖల సంఖ్య. ఒక వృత్తానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? సౌష్ఠవ రేఖలు అంటే ఏదైనా ఇచ్చినటువంటి పటాన్ని దాన్ని ఒక రేఖతోని ఖండించినప్పుడు 2 వైపుల సమానమైనటువంటి భాగాలు వచ్చి వాటిని అతకబెడితే ఒకే రూపంగా కనిపిస్తే ఆ రేఖని సౌష్ఠవ రేఖ అంటారు. మరి వృత్తానికి ఇట్లా కూడా గీయచ్చు, ఇట్లా కూడా గీసుకోవచ్చు, ఇట్లా కూడా గీసుకోవచ్చు, ఇట్లా కూడా గీయచ్చు, ఇట్లా కూడా గీయచ్చు, ఇట్లా ఇట్లా ఎన్ని రకాలుగా గీయచ్చు. కాబట్టి దీనికి అనంతం ఉంటుందండి. వృత్తం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య అనంతం. రైట్, నెక్స్ట్ చూద్దాం. రఫీ మరియు ఫాతిమాల ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:5 ఇక్కడ కామ 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 9:7 అయినా వారి ప్రస్తుత వయస్సులు ప్రస్తుతం 7:5 ఉందండి. మనం ఇట్లాంటిది కొద్దిగా ఆలోచిస్తే
ఆన్సర్లలో 7:5 ఏది ఉందో అది మన ఆన్సర్ అవుతుంది, ప్రస్తుతం అడిగింది కాబట్టి. ఇది చూడండి 5 ఎక్కంలో తీసుకుంటే 5 7 35, 5 4 20, 7:4 ఉంది. 5 9 45, 5 7 35, 9:7 ఉంది కానీ మనకు 7:5 కావాలి. 5 7 35, 5 5 20, మనకు ఆన్సర్ 2 అనేది అయిపోతుంది డైరెక్ట్ ఆలోచిస్తే. మళ్ళీ దీన్ని చూసుకున్నా 5 6 30, 5 4 20, 6:4 ఉంది. కానీ ఇట్లా ఆన్సర్లలో కూడా మళ్ళీ 7:5 వచ్చేటట్టు ఆన్సర్లు ఇస్తే అంటే అట్లా ఇచ్చినప్పుడు మనం చేయరాదు కదా, కాబట్టి ఎట్లా చేయను చెప్తాను చూడండి. ప్రస్తుతం 7:5 ఉన్నాయి కదా, అంటే 7x:5x, ఇది ప్రస్తుతం ఎవరెవరిది? రఫీది, ఫాతిమాది. రఫీ మరియు ఫాతిమాల ప్రస్తుత వయసులు నిష్పత్తి 7:5. 10 years తర్వాత 10 సంవత్సరాల తర్వాత ప్లస్ 10 years 10 సంవత్సరాల తర్వాత వీరి వయసుల నిష్పత్తి 9:7, అంటే 9x:7x. మరి 10 సంవత్సరాల తర్వాత అంటే ఈ 7xకి 10 కలిపితేనే కదా 9x అవుతుంది అన్నట్టు, ఈ 5xకి 10 కలిపితేనే కదా 7x అయినట్టు. ఏదైనా ఒక దాని నుంచి చూద్దాం. ఈ 7xకి 10 years కలిపితేనే కదా 9x అయింది, కాబట్టి 10 ఇట్లా నుంచినాం, 7x అటు తీసుకెళ్తే 9x - 7x = 10. 9x నుంచి 7x పోతే 2x = 10, దెన్ x = 5. ఏదో మనకు డౌట్ ఉంటే ఇది కూడా చూసుకోండి. 5x + 10 ఈక్వల్ కదా, 5x + 10 = 7x అయింది. 5x అటు తీసుకుపోతే 2x = 10, ఎందుకంటే 7 నుంచి 5 పోతే 2, దెన్ x = 5. అంటే మనం ఎట్లా తీసుకున్నా x విలువ తెలిసింది. ఇప్పుడు x విలువ తెలిసినప్పుడు ఈ x విలువ 5, 7 × 5 ఇది 35 సంవత్సరాలు రఫీకి, 5 × 5 రఫీకి ప్రస్తుతం 25 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత 9 5 45, 7 5 30. చూడండి 25కు 10 కలిపితే 35, 35కు 10 కలిపితే 45. ఇది మనకు ఈక్వల్ అయిపోయింది కాబట్టి వాళ్ళ యొక్క ప్రస్తుత వయసులు 35, 25 సంవత్సరాలు. రైట్, నెక్స్ట్ చూద్దాం. రమేష్ ఒక DVD ప్లేయర్ను 2800కు అమ్మడం ద్వారా 12% లాభాన్ని పొందాడు. ఫస్ట్ DVD ప్లేయర్ కొన్న వెల 100% ఉంటుంది కదా, అయినా DVD ప్లేయర్ కొన్న వెల ఎంత అని అడిగిండండి. ఫస్ట్ ఏదైనా కానీ ఒక వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు 100%, అది నువ్వు నష్టం కమ్మితే 100% కంటే తగ్గుతుంది, లాభం కమ్మితే నష్టానికి అమ్మితే నష్టం వచ్చిందంటే, ఇంతకుముందు ప్రశ్నలో మనకు అతను వాచ్ 350 కొంటే 301 రూపాయికి అమ్మిండు, నష్టమైండు అంటే ఈ శాతం అనేది మైనస్లోకి వెళ్ళిపోతుంది. లేదు లాభమైండు, ఈ శాతం అనేది +% ప్లస్లోకి వెళ్ళిపోతుంది, ఇది -%. ఇక్కడ ఏం జరిగిందట, 12% లాభమైంది. అంటే 100కు 12% అంటే 112%. ఈ 112% విలువ 2800 అన్నట్టు కదా. 112% విలువనే కదా 100, 2800. మరి మనకి ఏం కావాలి, కొన్న వెల అంటే 100% కావాలి. ఈ 2800 అనేది 112 భాగాలకు సమానం కాబట్టి దీంతో భాగిస్తే 1 భాగం విలువ వస్తుంది. మనకు కొన్న వెల 100 భాగాలు కాబట్టి 100 తోటి గుణించుకోవాలి. ఇప్పుడు చూడండి 4 2 8, 4 8 32, 4 2 8, 4 5 20, 28 28 1 0 0. 100 × 25, 25 × 100, 25 వందలు. అతను కొన్న వెల 2500, అంటే 2500 రూపాయలకి కొన్నాడు. అంటే 100 భాగాల విలువ 2500, ఈ 12% పెరిగితే మనకు 300 రూపాయలు. 2500 మీద 12% పెరిగితే 300 పెరిగి 2800 అయింది. రైట్, లేదు ఇంకా దీన్ని ఎట్లా చేయొచ్చు సార్, 12% అంటే 12/100, 12/100 అంటే 4 3లో 4 25, 25 + 3, ఈ 28 భాగాల విలువ దేనికి సమానమట, 2800. అంటే 1 భాగం విలువ 100కు సమానం. మనకు మొత్తం ఉన్నటువంటి భాగాలు ఎన్ని, ఫస్ట్ 100 భాగాలే ఉంటాయి కదా. ఫస్ట్ అంటే ఇది 25 భాగాలు కదా, 25 కొన్న వెల, 3 కలుపుకుంటే 28 వచ్చింది. ఈ 100 × 25 భాగాలు చేస్తే 2500 అనేది కొన్న వెల. ఇది కొన్న వెల, ఇది లాభం 3 భాగాల లాభం, మొత్తం అమ్మిన వెల 28 అనేది 2800 అయితే ఒక భాగం విలువ 100, 25 భాగాలు అనేది కొన్న వెల కాబట్టి ఇంటూ 2500 అనేది అతని యొక్క కొన్న వెల. రైట్, నెక్స్ట్ది పక్కన చూపబడిన
త్రిభుజం ఏబిసి నుండి x:y, x నిష్పత్తి y, ఈ xకి ఇక్కడ ఉన్నటువంటి yకి నిష్పత్తి అడిగిండండి. దీంట్లో చిన్న కాన్సెప్ట్ మనం ఎప్పుడు చెప్పుకునేది ఒకసారి చూడండి. ఈ భుజాన్ని పొడిగిస్తే బాహ్యంగా కోణం ఏర్పడింది కదా, ఈ బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అని మనకు తెలుసు. అంటే 120 డిగ్రీస్ అనేది అంతరాభిముఖ కోణాలు ఏమేమి ఉన్నాయి, x డిగ్రీస్ ప్లస్ 50 డిగ్రీస్, దీనికి సమానం. ఇది 50 అయినప్పుడు x కావాలంటే 120 నుంచి 15 తీసేయాలి కదా, 120 మైనస్ 50 ఈక్వల్ టు x, అంటే x విలువ 70 డిగ్రీస్. ఈ x విలువ 70 డిగ్రీస్ అండి. త్రిభుజంలోని బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. లేదా ఇట్లా కూడా చెప్పచ్చు, ఇక్కడ మనకు ఒక సరళ కోణం ఏర్పడింది, దీంట్లోకి వెళ్ళి ఇట్లా 120 డిగ్రీస్ అనేది బయట ఉంటే ఇది 60 డిగ్రీస్ ఉంటుంది, ఇది 60 డిగ్రీస్ ఉంటే అది 70 డిగ్రీసే కావాలి. ఎందుకు, త్రిభుజంలోని కోణాల మొత్తం ఒక 180 డిగ్రీలు కావాలి కాబట్టి ఇది 60. మనకి ఏం అడిగిండు, ఎక్స్కి ఈ వైకి ఉన్నటువంటి నిష్పత్తి, 70కి 60కి ఉన్నటువంటి నిష్పత్తి 0 0 క్యాన్సిల్ అవుతుంది, 7 నిష్పత్తి 6 అండి, 7:6. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. -2 to the power of x plus 1 into -2 to the power of 7 ఈక్వల్ టు -2 to the power of 12 అయినా x విలువ ఎంత చూద్దాం. భూములు రెండు సమానంగా ఉన్నప్పుడు ఘాతాలని కలుపుతామండి. అంటే a to the power of m into a to the power of n అయితే, భూములు రెండు సమానంగా ఉండి ఘాతాలు వేరువేరుగా ఉన్నాయి కదా, అప్పుడు దీని విలువ a to the power of m plus n అవుతుంది. అట్లనే -2 to the power of x plus 1 into -2 to the power of 7 విలువ -2 to the power of x plus 1 plus 7 అవుతుంది. అంటే -2 to the power of x plus 8. మనకేమన్నాడు, ఇది దానికి సమానం అట, -2 to the power of x plus 8 ఈక్వల్ టు -2 to the power of 12. మరి ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది, ఇవి రెండు సమానం అంటే దీని విలువ కూడా -2 to the power of 12 కావాలి. మరి x ప్లస్లో ఏం పెడితే 12 అవుతుంది, 4 ఉంచుతుంది. x ప్లస్లో 4 పెడితే 4 plus 8 12, -2 to the power of 12 ఈక్వల్ టు -2 to the power of 12 అవుతుంది కదా, కాబట్టి x విలువ 4 అండి. ఆప్షన్ 3 అనేది మన కరెక్ట్ ఆన్సర్. చిన్న కాన్సెప్ట్లే ఉంటాయండి, కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఎవరికైనా ఆన్సర్లు ఈజీగా వస్తే స్కోర్ ఎక్కువ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు మన క్లాస్కి సంబంధించినటువంటి 24 క్వశ్చన్స్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కూడా కొద్దిగా ఉత్సాహం వస్తుందండి. అంటే నేను చెప్తున్నది మీకు నచ్చుతుంది, మీరు లైక్ చేస్తేమంటే నేను చెప్పినటువంటి కాన్సెప్ట్లు మీకు నచ్చుతున్నాయని ఒక ఉత్సాహంతో ఇంకా మంచిగా చెప్పడానికి నేను కూడా ట్రై చేస్తా. కొత్త కొత్త కాన్సెప్ట్ ట్రిక్స్ తోటి. అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇట్లాంటివి ఇంకా చాలా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది మీ డిఎస్సి అయ్యే వరకు. మరియు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా, ఇంకేమన్నా అంటే మీకు ఏవేవైతే టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది కామెంట్ చేయండి. కామెంట్ చేసి సార్ పలానా టాపిక్స్ మీద క్లాసెస్ చేయండి అని చెప్తే మీకు సులభంగా అర్థమయ్యేటటువంటి విధంగా మీ క్లాసెస్ చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరు కూడా ఒకటే రిక్వెస్ట్, లైక్ చేయండి. మీ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కామెంట్ చేయండి వీడియో నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.